అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్ లో ఉంది కాబట్టి ఇది చేంజ్ చేయవలసిన అవసరం లేదు. మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ -2x -4y ఇది కామన్ అయింది ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఇక్కడ STC ఉంటుంది, STC ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ టైప్ ఇది లెస్ దాన్ కాబట్టి +s1 యాడ్ అయింది. సో ఇది ఈక్వేషన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు ఉంటే మనకి ఏమైనా యాడ్ అవుతుందా? ఈక్వల్ రాసుకోవడం కోసం మాత్రమే మనం ఇక్కడ స్లాక్ వేరియబుల్ కానీ సర్ప్లస్ వేరియబుల్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ ఉంది కాబట్టి ఏ వేరియబుల్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి మనం ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైందండి. ఇనిషియల్ బేసిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో అది ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో మీకు అర్థమైపోద్ది. సో టేబుల్ డ్రా చేద్దాం. ఇది అర్థమైంది కదండి. మన ఈక్వేషన్ ఈక్వల్ చేసుకోవడం కోసమే వేరియబుల్స్ యాడ్ చేస్తాం మనం. అంటే లెస్ దెన్ ఉంటే +s1 మైనస్ గ్రేటర్ దెన్ ఉంటే -s2 అని అంటే స్లాక్ వేరియబుల్స్ కానీ సర్ప్లస్ వేరియబుల్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈక్వల్ ఉంటే ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయాలో ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి న్యూ వేరియబుల్స్ యొక్క క్వశ్చన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఈక్వల్ ఉంటే కామన్ గా మనం ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే +a1 ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైందండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి ఇనిషియల్ బేసిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఈక్వల్ ఉంటే కంపల్సరీగా డైరెక్ట్ గా మనం ఏం చేయాలి? మనం డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసేసుకోవాలి. అంటే లెస్ దాన్ ఉంటే స్లాక్ వేరియబుల్స్, గ్రేటర్ దాన్ ఉంటే ఈక్వేషన్ టైప్ సర్ప్లస్ వేరియబుల్స్, ఈక్వల్ ఉంటే మనకి ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది? మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అర్థమవుతుందండి. ఈక్వల్ ఉన్నది కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అయింది. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం? మనకి సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి మనకి టేబుల్లో, సింప్లెక్స్ టేబుల్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అయిందో ఇక్కడ ఏమవుతుంది? మనకి ఏ అనే వేరియబుల్ ఇంట్రడ్యూస్ అయిందంటే ఇక్కడ పెనాల్టీ వేసుకోవాలి. ఎందుకంటే ఇది రూల్స్ విరుద్ధంగా యాడ్ చేసుకున్నాం కాబట్టి -m ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అయిందంటే ఏం చేయాలి? మనం పెనాల్టీ వేయాలన్నమాట. పెనాల్టీని ఆ పెనాల్టీ అమౌంట్ నే m అంటాం, -m అంటాం. ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల మనకి ఏది యాడ్ అయింది? మనకి ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల a1 అనే వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ పెనాల్టీ. ఎందుకు పెనాల్టీ వేస్తాం మనం? ఇక్కడ యాక్చువల్ గా అయితే వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అంటే ఇనిషియల్ బేసిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవడం కోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఈక్వల్ రావాలంటే కనుక ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉండాలంటే కనుక ఇది రూల్స్ కి విరుద్ధంగా యాడ్ చేసుకున్నాం కాబట్టి సమ్ పెనాల్టీ అనేది మనకు వచ్చే ఆబ్జెక్టివ్ లేయర్. సో ఆ పెనాల్టీ మనం a1 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పెనాల్టీ ఎంత అమౌంట్ తెలియదు కాబట్టి ఆ తెలియని మనం బిగ్ M అంటాం. అర్థమైందండి. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈక్వల్ ఉంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ బట్టి మనం సింప్లెక్స్ టేబుల్ డ్రా చేయాలి. అర్థమైందండి. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ ఈ కామన్ సింప్లెక్స్ టేబుల్ ఇవన్నీ కామన్. టేబుల్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఫస్ట్ ఇక్కడ సివి ఫార్మేట్ ఏం చేంజ్ అవ్వదు. ఎస్బి ఎక్స్బి సిజే ఎక్స్ వై
S1 అలాగే A1. సో ఇప్పుడు x యొక్క కోషంట్ ఎంత అంటే మనకి -2, y యొక్క కోషంట్ ఎంత అంటే మనకి -4, S1 కోషంట్ ఎంత 1. సారీ, ఆబ్జెక్ట్ ఫంక్షన్ S1 ఉందా? No, sir. సో 0. A1 ఉందా? Yes, sir. Yes, A1 కోషంట్ ఎంత? minus m. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనం? స్లాక్ వేరియబుల్ కాబట్టి +s1 కాబట్టి +s1 రాస్తాం. S1 S1 కోషంట్ ఎంత మనకి 0. 0 అలాగే సెకండ్ ఈక్వేషన్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇక్కడ ఏమవుతుంది మనకి? సెకండ్ ఈక్వేషన్ లో a1 A1 వస్తుంది. A1 కోషంట్ ఎంత? minus m. -m. రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ మనకి 4, 2. x యొక్క కోషంట్ ఏంటంటే మనకి 2, 1. సో అలాగే y యొక్క కోషంట్ ఏంటి మనకి 2, 1. S1 కోషంట్ ఏంటి మనకి? ఫస్ట్ ఈక్వేషన్ లో S1 ఉంది, సెకండ్ ఈక్వేషన్ లేదు కాబట్టి 0, 1. ఫస్ట్ ఈక్వేషన్ లో S1 A1 లేదు, సెకండ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి 1. సేమ్ z వాల్యూ కట్టండి ఇక్కడ. z వాల్యూ పాయింట్ వచ్చేయండి. -2. z వాల్యూ పాయింట్ వచ్చేయండి అమ్మా. z వాల్యూ పాయింట్ వచ్చేస్తే మనకి z వాల్యూ ఫార్ములా ఏంటి మనకి? CB ఇంటూ XB. XB. సో CB వాల్యూస్ ఇంటూ XB వాల్యూస్ 0 into 4 into x అంటే 0 into 2 2 -m into 1 Zero. -m. అలాగే CB into y కట్టండి 0 -m. Minus m, m, sir. sir. అలాగే CB into S1 కట్టండి. CB into S1 అంటే ఎంత? 0, Zero. sir. CB into A1 కట్టండి. ఎంత వస్తుంది? minus 0, sir. 0 sir. minus m sir. ఓకే. తర్వాత ZJ మైనస్ CJ కట్టండి అమ్మా. ZJ మైనస్ CJ. ZJ మైనస్ CJ అంటే ఏంటి మనకి? -2 plus -m plus 2. -m -2 ఏమవుతుంది మనకి ఇక్కడ? -m plus 2. -m minus 2 sir. minus 2. +2 ఏమవుతుంది? Plus 2, sir. +2 అమ్మా. తర్వాత అలాగే -m +4 ఇక్కడ Zero. 0 వస్తుంది. ఇక్కడ -m -m ఏమవుతుంది మనకి ఇక్కడ? +m అవుతుంది. -m 0 వస్తుంది. m వాల్యూ 100 సబ్స్టిట్యూట్ చేయండి. m వాల్యూ 100 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ వచ్చిందో నెగిటివ్ వచ్చిందో తెలుస్తుంది. ఇక్కడ ఎంత మనకి? -100 + 2. ఇక్కడ -100 + 4 0. ఇక్కడ 0 ఏమవుతుంది మనకి? -98 -96 0 0. ఇప్పుడు మినిమం వాల్యూ ఎంత మనకి? -98. మినిమం వాల్యూ -98. రౌండ్ అప్ చేస్తాం. ఎంటరింగ్ వేరియబుల్ ఏంటంటే మనకి? ఎంటరింగ్ వేరియబుల్ ఇస్ x. తర్వాత ఏం చేయాలి మనకి? మినిమం ఆఫ్ XB by x. XB by x అంటే ఏంటి మనకి? XB by x చేయండి. x చేస్తే ఏమవుతుంది మనకి? x1 greater than 0. XB లో ఫస్ట్ వాల్యూ 4/2 ఎంతండి? 2, sir. 2 sir. 2/1 2 ఏనా? 2 sir. 2, sir. సో రెండు వచ్చేసినాయి కాబట్టి రెండు ఈక్వల్ వాల్యూస్ వచ్చినప్పుడు మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. మినిమం వాల్యూస్ రెండు వచ్చినాయి మనకి 2 2 రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ తీసుకున్నా పర్లా. ఏ వాల్యూ తీసుకుందాం?
సెకండ్ S1 వాల్యూ. సెకండ్ వాల్యూ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకి ఈ మైనస్ ఎం అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. కాబట్టి మీరు సెకండ్ రో తీసుకోండి. ఏది తీసుకున్నా పర్లా, సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈ రో కాలం ఎక్కడ కలిసినాయి అమ్మా? ఏ వాల్యూ దగ్గర కలిసినాయి మనకి? ఇక్కడ 1 దగ్గర కలిసినాయి. కాబట్టి ఎలిమెంట్ ఎంత? ఇక్కడ ఎలిమెంట్ ఎంత అండి? 1 సార్. 1 నాన్ ఎలిమెంట్ ఎంత? 2 sir. 2 సార్. నాన్ ఎలిమెంట్ ఇస్ 2. ఇప్పుడు తర్వాత కీ రో అంటే ఫస్ట్ ఏ రోని కట్టాలి మనం? ఫస్ట్ ఏ రోని ఫైండ్ అవుట్ సెకండ్ రో చేయాలి. సార్. Second row sir. సెకండ్ రోని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఫస్ట్ రోని ఫైండ్ అవుట్. First row. సో ఫస్ట్ ఈ A1 అనేది ఇక్కడ చూడండి, రౌండ్ అప్ చేసిన రోలో A1 ఉంది కాబట్టి A1 ఏం చేయాలి మనం? A1 ఎక్కడ ఉంటే అక్కడ Cancel. A1 ప్లేస్ లో ఏమొస్తుంది మనకి? X వస్తుంది. మైనస్ M ప్లేస్ లో -2 వస్తుంది. అర్థమవుతుందండి? Yes sir. మళ్ళా సింప్లెక్స్ టేబుల్ డ్రా చేయండి, సేమ్ ప్రాసెస్. సో మనకి సేమ్ ప్రాసెస్. సిబి, ఎస్బి, ఎక్స్బి ఈ వాల్యూస్ రాసుకోవాలి. సిబి వాల్యూస్, ఎస్బి వాల్యూస్, అలాగే ఎక్స్బి వాల్యూస్, ఎక్స్, వై, S1, A1. S1 యొక్క కోఎఫిషియంట్ ఎంత? -2. -y యొక్క కోఎఫిషియంట్ 4, 0, -m. ఇదే వాల్యూస్ అంటే Cj వాల్యూస్. ఇక్కడ ఏమొస్తాయి మనకి? X వస్తుంది. ఇక్కడ X వస్తుంది. X యొక్క కోఎఫిషియంట్ ఎంత? -4. ఇప్పుడు కీరోలో న్యూ వాల్యూస్ ఏంటమ్మా మనకి? కీరోలో న్యూ వాల్యూస్ ఏమవుతాయి మనకి? ఇక్కడ చూడండి, ఏ వాల్యూస్ అవుతాయి? 2, 1, 1, 0 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ ఎంత? 1. అంటే ఎంత? 2/1 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 2 వస్తుంది. అలాగే 1/1 క్వశ్చన్ -2 కదా సార్? 1 sir. ఓకే. ఎక్స్ వాల్యూ 4 రాసాను. ఓకే, 2/1 2, 1/1 1. సేమ్ వాల్యూస్ వస్తాయి చూడండి ఇక్కడ. Yes sir. 1 1/1 0. 1, 0. సారీ, ఇక్కడ A1 రాదు. A1 క్యాన్సిల్ అయిపోయింది కదా. A1 రాయవలసిన అవసరం లేదు. సో కాబట్టి A1 తీసేస్తాం. అర్థమైందండి? A1 కాలం అనేది రాదు మనకి. A1 క్యాన్సిల్ అయిపోయింది రోజు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి? మనకి నాన్ కీరోలో న్యూ వాల్యూస్ ఏంటి మనకి? న్యూ వాల్యూస్ ఆఫ్ నాన్ కీరో అంటే ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ కీరో ఏంటి మనకి? 4, 2, 2, 1. ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ కీరో వాల్యూస్ ఏంటి మనకి? ఇక్కడ 4, 2, 2, 1. ఫార్మ్ ఏంటి మనకి? న్యూ వాల్యూస్ ఆఫ్ నాన్ కీరో is equal to common old values of non-kero minus Key non-kero element ఎంతమ్మా? key element sir. 1. 2. Non-key element 2 sir. Non-kero element 2. న్యూ వాల్యూస్ ఏంటి మనకి? ఈ వాల్యూస్ 2, 1, 1, 0. సో ఫస్ట్ నాన్-kero element పెట్టి రైట్ సైడ్ వాల్యూస్ ని, రైట్ సైడ్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని మల్టిప్లై చేసేయండి. అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ 4, 1, 4, 2, 2, 1 మైనస్ 2 into 2 2, 2, 2, 4,
4, 2, 2, 0. 0 మా వాల్యూ ఇది. కాదు సార్, అది ఇంటూ చేస్తాం కదా సార్. 2 into 2 4, 2 into 1 2 and 2 0. వాల్యూ చెప్తున్నారా? ఓకే. 4, 2, 2 into 2. 1 2 into 1 2 0. సో ఈ వాల్యూస్ ఏమొస్తాయి మనకి ఇక్కడ? 4 0, 0, 0, 0, 0, 0, 1. 0 2 minus 2 0 1 minus 0 1. Yes sir. 0 0 0 1 వచ్చింది ఇక్కడ. సో 0 వచ్చింది ఇక్కడ, 0 వచ్చింది, 0 వచ్చింది, అలాగే ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు చూడమ్మా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టేబుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జెడ్ వాల్యూ కట్టాలి. సో జెడ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? జెడ్ వాల్యూ ఇస్ -4. Yes sir. జెడ్జే మైనస్ సీజే కట్టండి. సో జెడ్జే కట్టండి ఫస్ట్, జెడ్జే కట్టండి. జెడ్జే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సిబి ఇంటూ ఎక్స్. సిబి ఇంటూ ఎక్స్ అంటే -2. అలాగే సిబి ఇంటూ వై అంత, ఇది కూడా -2 sir. -2. సిబి ఇంటూ 1 0 వస్తుంది. తర్వాత జెడ్జే మైనస్ సీజే కట్టండి. సో జెడ్జే మైనస్ సీజే అంటే జీరో. జెడ్జే మైనస్ సీజే అంటే ఎంత వస్తుందని మనకి? -2 మైనస్ ఆఫ్ -2. 0 sir. -2 ప్లస్ 2 ఏమవుతుంది? 0 వస్తుంది. Yes sir. Next 2 sir. ఇక్కడ -2 మైనస్ ఆఫ్ -4. సో ఇక్కడ మనకి -2 ప్లస్ 4 ఏమవుతుంది మనకి? +2 వస్తుంది. 0. సో 0 - 0 0. అన్ని పాజిటివ్ వచ్చేసినాయి కానీ పాజిటివ్స్ జీరోస్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ ఏమవుతారో ఆల్ ద నెట్ అవైలబుల్ సార్ పాజిటివ్ 0. Then the Optimum solution is exists. Optimum solution is exist. And the optimum value of z is equal to -x 2x minus 4y. So x is equal to ఎంత? X is equal to ఎంత? 2 sir. X is equal to 2. అది లాస్ట్ టేబుల్ లో వస్తుంది. y is equal to y అనేది లేదు కాబట్టి y is equal to 0. So that is equal to -2 minus of 4 0. So ఇదంతా మనకి -4 అన్నమాట ఆన్సర్. x -2 కదా సార్? x -2 వచ్చిందా? +2 ఏనమ్మా? ఇదమ్మా ఈ వాల్యూ తీసుకో. ఓకే సార్. -4 వచ్చింది కదా, ఇది అర్థమైంది కదా ప్రాబ్లం ఇది. సో ఇలాగిస్తే మీకు అంటే ఈక్వల్ ఇస్తే మాత్రం ఏం చేయాలని చెప్తున్నాను. సో ఈక్వల్ ఇస్తే మాత్రం కంపల్సరీగా డైరెక్ట్ గా A1 అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. A1 అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకుంటామని ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు. లేకపోతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే కంపల్సరీగా ఈక్వల్ ఇస్తే మాత్రం ఏదో ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఈక్వల్ ఉంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఒకటే గుర్తుంచుకోండి, లెస్ దాన్ ఉంటే ఓన్లీ 1 వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఏంటంటే స్లాక్ వేరియబుల్ ఒక్కటే, +s1 ఒకటే. గ్రేటర్ దాన్ ఉంటే 2 వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఈ ఈక్వేషన్ లో -s2 యాడ్ అవుతుంది. దానికి ఆల్టర్నేటివ్ గా మనకి ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది? ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ ఉంటే మాత్రమే 2 వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఈక్వల్ ఉంటే ఒకే వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ప్లస్ ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అర్థమైందండి? ఈక్వేషన్ లో ఏదో ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఎలాగిస్తాడు మనకి? ఈక్వేషన్ ఇస్తే లెస్ దాన్ ఇస్తాడు, లేకపోతే గ్రేటర్ దాన్ ఇస్తాడు, లేకపోతే ఈక్వల్ ఇస్తాడు.
సో లెస్ దాన్ ఇస్తే ప్లస్ S1, గ్రేటర్ దాన్ ఇస్తే -S2 -S ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ రెండు యాడ్ అవుతాయి. అర్థమైందండి? గ్రేటర్ దాన్ ఇస్తే. అదే ఈక్వేషన్ అంటే ఈక్వల్ ఉందనుకోండి, ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఒక్కటే ఇంట్రడ్యూస్ అవుతుంది. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకా ఈ మెథడ్లో? అంటే బిగ్ ఎమ్లో ఇంకో మోడల్ ఉంది, చెప్తాను. సార్ ఒక్కసారి మళ్ళీ ఆ -MA1 అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అది క్వశ్చన్. ఇదా పెనాల్టీగా? ఎస్ సార్, పెనాల్టీ. ఐ మీన్ లెస్ దాన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు. చేసుకుంటామంటే ఇక్కడ పెనాల్టీ ఎందుకు చేసుకుంటామంటే ఇక్కడ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈక్వల్ యాక్చువల్గా ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవ్వదు, కానీ మనకి వేరియబుల్ కావాలి. ఎందుకంటే ఇక్కడ వన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే కంపల్సరీగా సెకండ్ ఈక్వేషన్ లో ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవ్వాలి. సో అవ్వాలి కాబట్టి మన కన్వీనియన్స్ కోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని ఎప్పుడైతే మన కన్వీనియన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటామో ఈ సమ్ క్వాంటిటీ అనేది అవసరం లేదు. అసలు అక్కడ ఈక్వల్ గా బ్యాలెన్స్డ్గా ఉంది, ఈక్వల్ గా ఉంది. కానీ ఇక్కడ మనం మన కన్వీనియన్స్ కోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈక్వల్ వచ్చేస్తుంది కాబట్టి సో ఈక్వల్ కాస్త అన్బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి ఈ అన్బ్యాలెన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ పెనాల్టీ అనేది చేసుకుంటాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో. అందుకే మనకు లాస్ట్ లో ఎం అనేది క్యాన్సిల్ ఎందుకు అవుతుందంటే టోటల్ అమౌంట్ లోంచి పెనాల్టీ అనేది తీసేసిన తర్వాత మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో అందుకే మనకి లాస్ట్ కి వచ్చేటప్పుడు చూడండి వాల్యూ రూపంలో వచ్చేస్తుంది, అంటే పెనాల్టీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. పెనాల్టీ అనేది ఆల్రెడీ మనం పే చేసేస్తున్నాం మనకు తెలియకుండా. సో ఆ పెనాల్టీ అమౌంట్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ వేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఏ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ అయిందంటే కంపల్సరీ పెనాల్టీ, అంటే ఈ క్వశ్చన్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఇంట్రడ్యూస్ అయిందంటే కనుక కంపల్సరీగా మనం పెనాల్టీ అనేది తీసుకోవాలి ఆబ్జెక్ట్ ఫంక్షన్ లో. లేకపోతే S1 కానీ S2 కానీ యాడ్ అవుతే మాత్రం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ పెనాల్టీ అనేది అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఏ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అయిందో కంపల్సరీగా ఎన్ని ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అయితే యాడ్ అయినాయో అన్ని -M వస్తాయి. అర్థమైందండి? ఓకే సార్. సో ఈక్వేషన్ టైప్ లెస్ దాన్ ఉంటే +S1, ఈక్వేషన్ టైప్ గ్రేటర్ దాన్ ఉంటే రెండు యాడ్ అవుతాయి, -S2 ఆర్టిఫిషియల్ వేరియబుల్. అర్థమైందండి? ఈక్వేషన్ ఈక్వల్ గా ఉంటే కనుక మాత్రం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఒక్కటే యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి SB కాలంలో రాసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి ఓన్లీ రెండు రకాల వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మనకు మూడు రకాల వేరియబుల్స్ ఉన్నాయి. కొత్తగా మధ్యలో మనకు వచ్చే ఆడు ప్రాబ్లం ఇచ్చిన వేరియబుల్స్ కాకుండా ప్రాబ్లమ్ X1 X2 X3 సంథింగ్ ఇస్తాడు. సో ఆ వేరియబుల్స్ కాకుండా మధ్యలో మనకి క్రియేట్ అయ్యే వేరియబుల్స్ ఎన్ని వస్తాయి, మనకి మొత్తం మూడు రకాల వేరియబుల్స్ వస్తాయి. ఆ మూడు రకాల వేరియబుల్స్ ఏంటంటే మనకి స్లాక్ వేరియబుల్స్ కానీ సర్ప్లస్ వేరియబుల్స్ కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కానీ. ఇక్కడ SB కాలంలో ఏం రాయాలంటే రెండు రకాల వేరియబుల్స్ రాయాలి, మూడు రకాలు ఉన్నాయి కానీ. సో స్లాక్ వేరియబుల్స్ కానీ అంటే ప్లస్ తో కూడిన వేరియబుల్స్ మాత్రం రాయాలి, మైనస్ తో కూడిన వేరియబుల్స్ రాకూడదు. మైనస్ తో కూడిన వేరియబుల్ ఒకే ఒక వేరియబుల్ ఒకే టైప్ ఉంటుంది, అదే సర్ప్లస్. ఆ వేరియబుల్స్ రాయకూడదు. ఒకవేళ అది రాయవలసి వస్తే కనుక అందులో ఆల్టర్నేటివ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు అది రాసుకోవాలి. అర్థమైంది? ఇంకో మోడల్ చెప్తాను ఇందులో. ఒకసారి లైన్లో ఉన్నాను. ఇంకో ఈక్వేషన్ చూసుకుందాం. ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. మాక్సిమంగా మినిమం z ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 4y STC. స్క్రీన్ కనబడుతుంది కదండి? కనబడట్లేదా? కనిపిస్తుంది. Minimum z is equal to 3x plus 4y.
ఎస్టీసీ 4x plus 5y is less than or equal to 2. అలాగే 5x plus minus 2. 5x plus 6y less than or equal to minus 3. X comma y is greater than or equal to 0. ఈ ప్రాబ్లం చెప్పండి అమ్మ ఒకసారి. సో ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం చేయాలి మనం మాక్సిమైజ్ చేయాలి సార్. మార్చుకోవాలి. ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం సింప్లెక్స్ రూల్స్ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం చేయాలి మనం మ్యాక్సిమం మార్చుకోవాలి. సో మ్యాక్సిమం మార్చుకుంటే ఏమవుతుంది మనకి -3x మైనస్ తో మల్టిప్లై చేసుకుందాం. ఇక్కడ +3x ఉంది కాబట్టి -3x అవుతుంది, +4y ఉంది కాబట్టి -4y అవుతుంది. తర్వాత ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉండాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ పాజిటివ్ గా ఉంది కాబట్టి 4x ప్లస్ ఇప్పుడేం చేంజ్ అవుతుంది 4x ప్లస్ 5y is less than or equal to 2. less than or equal to 2 ఇది ఉంటుంది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ ఏముంది మనకి ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రావాలంటే ఏం చేయాలి మనం మైనస్ తో మల్టిప్లై చేయాలి, -1 తో మల్టిప్లై చేయాలి. సో -1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఏమొస్తుంది -5x -6y is greater than or equal to less than కాస్త ఏమవుతుంది గ్రేటర్ దెన్ అంటే -3 కాస్త ఏమవుతుంది +3. సో మనకు కావాల్సింది రైట్ సైడ్ పాజిటివ్ గా ఉంది కదా. సో రైట్ సైడ్ పాజిటివ్ ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఇక్కడ -5x -6y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది. ఇప్పుడు మనకి ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఇక్కడ. సో ఫస్ట్ ఈక్వేషన్ లెస్ దాన్ ఉంది కాబట్టి ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లెస్ దాన్ ఉంది కాబట్టి ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది స్లాక్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే ఎంత రాయాలి మనకి +s1 is equal to 2. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏ టైప్ ఉంది మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏ టైప్ ఉందండి సర్ప్లస్ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి సర్ప్లస్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో సర్ప్లస్ వేరియబుల్ రాసేస్తాం. సర్ప్లస్ వేరియబుల్స్ అంటే -s2. ఎప్పుడైతే -s2 యాడ్ అయిందో ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా మీరు మళ్ళీ టేబుల్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే సర్ప్లస్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అయిందో ఆర్టిఫిషియల్ వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేసామో ఇక్కడ పెనాల్టీ వేసుకోవాలి. ఎంత పెనాల్టీ వేసింది -m ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు పెనాల్టీ అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి +3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం సింప్లెక్స్ టేబుల్ డ్రా చేస్తాం అంతే కదా. సో సింప్లెక్స్ టేబుల్ డ్రా చేయండి. సో సింప్లెక్స్ టేబుల్ డ్రా చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ CJ వస్తుంది ఇక్కడ.
ఎక్స్ వై ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? S1 S2 S2 A1. X1 క్వశ్చన్ ఎంత ఇక్కడ మనకి? -3. Y క్వశ్చన్ ఎంత? -4. -4. S1 ఉందా? No sir. లేదు Yes, కాబట్టి sir. 0. S2 లేదు కాబట్టి 0. ఇక్కడ A1 క్వశ్చన్ ఎంత? -m. -m. ఇప్పుడు SB లో ఫస్ట్ ఈక్వేషన్ లో +S1 యాడ్ అయిందా -S1 యాడ్ అయిందా? +s1. సో +S1 కాబట్టి +S1 రాస్తాం. S1 క్వశ్చన్ ఎంత? 0. 0. సెకండ్ ఈక్వేషన్ లో S2 రాయాలా A1 రాయాలా? A1. A1 ఎందుకంటే -S2 రాయకూడదు కాబట్టి ఇక్కడ A1 రాస్తాం. A1 క్వశ్చన్ ఎంత? -m. -m. రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ అంటే 2 3. ఇక్కడ మనం నెక్స్ట్ మరలా సేమ్ 4 5 ఇక్కడ S1 ఉంది కాబట్టి 1, S2 లేదు, అలాగే A1 లేదు. అలాగే ఇక్కడ -5 -6 ఫస్ట్ ఈక్వేషన్ లో S1 లేదు, సెకండ్ ఈక్వేషన్ లో S2 లేదు కాబట్టి S1 లేదు కాబట్టి 0, S2 ఉంది కాబట్టి -1, A1 ఉంది కాబట్టి ఎంత? 1. 1. ఇప్పుడు ZJ కట్టండి, Z వాల్యూస్ కట్టండి ఫస్ట్. Z values. So Z values is equal to CB into XB. CB into XB అంతా చూడండి. CB into XB అంత వస్తుంది మనకి -3m వస్తుంది. -3m వస్తుందా? తర్వాత CB into X కట్టండి. CB into X అంటే 0 into 4, ఇక్కడ అంతా -m into -5 ఎంత వస్తుంది మనకి? -5m. -5m కాస్త +5m వస్తుంది. 5m. ఎంత వస్తుంది మనకి? +5m వస్తుందా? 6m వస్తుంది. ఇక్కడ అలాగే 0 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? m వస్తుంది. -m. -m వస్తుంది. దీని పేరేంటి? ఈ వాల్యూస్ పేరేంటమ్మా? ZJ values. తర్వాత ఏం చేయాలి మనం? ZJ మైనస్ CJ. CJ. ZJ మైనస్ CJ అంటే 5m -3 ఎంత? 8m. 8m. 3m sir. 5m + 3, 5m plus 3. 6m + 4, తర్వాత 0, తర్వాత m 3m 0. sir. హాఫ్ వాల్యూ -m +m 0. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి? m వాల్యూ 100 వచ్చేసరికి 500 + 3 వస్తుంది. ఇక్కడ 600 + 4 వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 100 వస్తుంది, 0 వస్తుంది. 503 604 0 100 0. ఇవన్నీ పాజిటివ్ అయిపోయింది, కానీ ఎమ్మలు మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు. అర్థమైందండి? ఇవన్నీ పాజిటివ్స్ అయిపోయింది, కానీ ఎమ్స్ మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు. క్యాన్సిల్ అయినాయా అంటే మనకు సొల్యూషన్ అవ్వలేదు, అంటే మనం పెనాల్టీ పే చేయకుండానే సొల్యూషన్ వచ్చేసింది. అంటే పెనాల్టీ అంటే ఏంటి? మనకు సొల్యూషన్ యాక్చువల్గా బిగ్ ఎమ్ మెథడ్లో సొల్యూషన్ ఎలా వస్తుంది మనకి? ఎమ్స్ అంటే ఎమ్ అనే కాలం క్యాన్సిల్ అవ్వాలి, అంటే ఎమ్ అనేది కనపడకూడదు టేబుల్లో. కానీ ఇక్కడ ఎమ్ అనేది కనపడుతుంది, కానీ సొల్యూషన్ మనం ఏం చేయలేకపోతున్నాం. మనం ముందుకు వెళ్దామంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ కండిషన్ ఏంటి మనకి? నెగిటివ్ వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్స్ వచ్చేస్తాయి, అంటే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. కానీ బిగ్ ఎమ్లో నెక్స్ట్ టేబుల్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి. ఎమ్స్ క్యాన్సిల్ అవ్వాలంటే నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి. అంటే నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం ఇక్కడ కాలం రౌండప్ చేయాలి. సో రౌండప్ చేయగలుగుతున్నామా కాలంని?
కాలం రౌండప్ చేయలేకపోతున్నాం కదండి, ఎస్ సార్. ఎందుకంటే అన్ని పాజిటివ్స్ వచ్చేసినాయి మనకి. ఎమ్స్ ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంటే అన్ని పాజిటివ్స్ వచ్చేసినాయి. కానీ మనకి యాక్చువల్గా సొల్యూషన్ వచ్చిందంటే రాలేదు. ఎమ్స్ అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత బిగ్ ఎమ్లో ఏంటంటే మనకి మామూలు సింప్లెక్స్ అయితే మనకి ఇవన్నీ పాజిటివ్ వచ్చేస్తే సొల్యూషన్ అయిపోయినట్టే. కానీ బిగ్ ఎమ్లో మాత్రం ఎమ్స్ తో కూడిన వాల్యూ ఆన్సర్ గా రాకూడదు. జెడ్ వాల్యూ చూడండి -3m అని వచ్చింది. సో అలాగే కింద నెట్ ఎవల్యూషన్ చూడండి 5m+3 6m+4 m 0 అని రాకూడదు. సో ఎగ్జాక్ట్ వాల్యూస్ రావాలి, అలా వచ్చే వరకు చేయాలి. సో అలా రాని పక్షంలో మనం నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ టేబుల్కి వెళ్ళగలుగుతున్నాం, మనం నెక్స్ట్ టేబుల్కి వెళ్ళకపోతున్నాం కాబట్టి ఇక్కడ అన్ని పాజిటివ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళకపోతున్నాం కాబట్టి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలంటే మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఈ కాలం రౌండప్ చేయలేకపోతున్నాం. ఏ కాలంని మనం రౌండప్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎంట్రింగ్ కాలంలోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. ఇలా వచ్చిన సొల్యూషన్, ఈ టైప్ లో వచ్చిన సొల్యూషన్ మనం ఏమంటామంటే ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. గ్రాఫికల్ మెథడ్ లో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఈజీగా చూపించవచ్చు. రెండు లైన్స్ యొక్క ఏరియా, అదే అక్కడ ఉన్న లైన్స్ యొక్క ఏరియా కంబైండ్ అవ్వకపోతే కనుక, కామన్ ఏరియా రాకపోతే కనుక ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ సింప్లెక్స్ మెథడ్లో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి బిగ్ ఎన్ మెథడ్లో వస్తుంది అనమాట. బిగ్ ఎన్ మెథడ్లో ఎప్పుడైతే మనం ఎంటరింగ్ కాలం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయలేకపోయామో దాన్నే మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అన్నాం. అంటే సింప్లెక్స్ మెథడ్లో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ చూపించాలంటే ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ గురించి ఏదైనా షార్ట్ ఆన్సర్ అడిగితే కనుక ఎగ్జాంపుల్ గా ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందండి? ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఎస్ సార్. మనం కాలంలో ఎంటరింగ్ కాలం రౌండప్ చేయలేకపోతే కనుక ఇన్ఫీజిబుల్ సొల్యూషన్, రోన్ రౌండప్ చేయలేకపోతే కనుక అన్బౌండెడ్ సొల్యూషన్. అర్థమైందండి? మనకు సొల్యూషన్ ముందుకు వెళ్ళాలంటే మనం కాలంని రౌండప్ చేయాలి, తర్వాత అంటే ఎంటరింగ్ కాలము, అలాగే కాలంలోకి ఎంటర్ అవ్వాలి, కాలంలోకి ఎంటర్ అయిన తర్వాత రోలోకి ఎంటర్ అవ్వాలి. సో మనం కాలంలోకి ఎంటర్ అవ్వకపోతున్నాం అంటే స్టార్టింగ్ లోనే ఆగిపోతున్నాం అనుకోండి, దాన్ని మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. సో కాలంలోకి ఎంటర్ అయ్యి తర్వాత మనం రౌండప్ చేయలేకపోతున్నాం అనుకోండి, అంటే లీవింగ్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం అనుకోండి, దాన్ని మనం అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. సో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ ఎవరు వస్తారు, ఆప్టిమల్ సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సార్ ఇంకా రో ఐడెంటిఫై చేయలేకపోతే అన్బౌండెడ్ అని చెప్పి సమ్ ఆపేయచ్చా సార్? ఆప్ చేసేయచ్చమ్మా. ఆప్టిమమ్ సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బికాస్ ద సొల్యూషన్ ఇస్ కరెక్టరిజం రాయాలి కాబట్టి, బికాస్ ద సొల్యూషన్ ఇస్ ఇన్ఫీజిబుల్. అంటే సింప్లెక్స్ లో ఇన్ఫీజిబుల్ అయినా సొల్యూషన్ ఆగిపోద్ది, అన్బౌండెడ్ అయినా సొల్యూషన్ ఆగిపోద్ది. Because the solution is infeasible solution. గ్రాఫికల్ లో ఇన్ఫీజిబుల్ అంటే ఎలా చూపిస్తాం, రెండు లైన్స్, కొన్ని లైన్స్ అక్కడ ఉన్న లైన్స్ యొక్క ఏరియా కామన్ ఏరియా ఉంటే అది ఫీజిబుల్ రీజియన్, కామన్ ఏరియా లేకపోతే ఇన్ఫీజిబుల్, ఈజీగా చూపించవచ్చు. కానీ సింప్లెక్స్ లో మాత్రం అంత ఈజీగా చూపించలేవు. సింప్లెక్స్ మెథడ్ లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ రావాలి, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే కనుక దాన్ని మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే మనం కాలంలోకి ఎంటర్ అవ్వకపోతున్నాము, కాలంలోకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ బిగ్ ఎమ్లోనే వస్తుంది. సో కాలంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవ్వకపోతున్నామో అప్పుడు మనం దాన్ని ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. అంటే నెక్స్ట్ టేబుల్ మనం డ్రా చేయలేకపోతున్నాం అనమాట. నెక్స్ట్ టేబుల్ డ్రా చేయడానికి ఆదిలోనే ఆగిపోతున్నాం, స్టార్టింగ్ లోనే ఆగిపోతుంటే కనుక దాన్ని మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. ఒకవేళ ఇన్ కేసు మనం కాలంలోకి ఎంటర్ అయ్యి రోలోకి ఎంటర్ అవ్వకపోతున్నాం అనుకోండి, ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ మనం ఏమంటాం అంటే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. అప్పుడు కూడా ప్రాబ్లం ఆగిపోద్ది అనమాట. సో ఆ సిచ్యువేషన్ కూడా చెప్పేస్తాను. ఇది అర్థమైంది కదండి ఇన్ఫీజిబుల్ సొల్యూషన్? అమ్మా అంటే నెగటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏంటమ్మా చెప్పండి అమ్మా. అంటే కాలమ్ లో లైన్ నెగటివ్ వాల్యూస్ వస్తాయి, అన్బౌండెడ్ వస్తాయి. ఎస్, ఎక్కడంటే మనకి ఎంటరింగ్ వేరియబుల్ వాల్యూస్ అన్ని 0 కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, 0 వచ్చినా 0 కంటే తక్కువ వచ్చినా అది అన్బౌండెడ్ సొల్యూషన్ వస్తుంది. సో అది మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో అది చూపించేస్తున్నాను ఒకసారి 2 నిమిషాలు.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వేషన్ మామూలుగా సింప్లెక్స్ మీదలో వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్. మ్యాక్సిమం దట్ ఈస్ ఈక్వల్ టు 3x plus 4y STC x minus 2y is less than or equal to 4. X minus y less than or equal to 2. X less than or equal to 2 అమ్మ. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం జెడ్ ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యాక్సిమేషన్ ఉంది కాబట్టి ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, మనకి ఇక్కడ ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయమ్మా, ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఇక్కడ ప్లస్ S1 S2 ప్లస్ S1 ప్లస్ S2 యాడ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ S1 యాడ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ S2 యాడ్ అవుతుంది. సో సేమ్ సింప్లెక్స్ టేబుల్ డ్రా చేస్తాం దీనికి. CJ CB SB ఈ వాల్యూస్ ఏమంటే XBL ఇక్కడ X ఇక్కడ Y S1 S2 X కోషంట్ అంటే మనకి ఇక్కడ 1 సారీ X కోషంట్ 3 Y కోషంట్ 4 0 0 S1 0 0. So right hand side constants 4 and 4. X1 quotient and X quotient and 1. X quotient and -2. S1 ఉంటుంది, S2 ఉండదు 0. అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాన్సెప్ట్ 4 2. ఇక్కడ X ఉన్నదా, X ఉంది, Y లేదు 0. Zero, 1. Z value ఎంత మనకి ఇక్కడ Z value 0. అలాగే ZJ వస్తుంది, ZJ ఎంత వస్తుందో మనకి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది 0 0 0 సార్. సో ZJ మైనస్ CJ ZJ minus 0 and 0 minus 3 minus 3 -3 -2 4. 0 0 సార్. సో అన్ని నెగిటివ్స్ వచ్చినాయి కాబట్టి ఏం చేస్తాం మనం, నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఎంటరింగ్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంటరింగ్ వేరియబుల్ ఏమవుతుంది మనకి, మినిమం వాల్యూ ఎంత -4. తర్వాత ఇక్కడ ఏంటి మినిమం ఆఫ్ XB బై ఎంత అమ్మా ఇక్కడ Y. సో
సో y వాల్యూస్ ఎలా ఉండాలి? అబోవ్ 0 వాల్యూస్. సో అన్ని 0 అబోవ్ 0 ఉన్నాయి ఇక్కడ. No, sir. y కాలంలో వాల్యూస్ ఫస్ట్ వాల్యూ -2 ఉంది. 0 కంటే ఎక్కువ కాదు. No, sir. సెకండ్ వాల్యూ కూడా 0 కంటే ఎక్కువ కాదు. 0 కూడా ఉండకూడదు. సో గ్రేటర్ దాన్ 0 అన్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు. గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి 0 కూడా ఉండకూడదు కాబట్టి 2 నాట్ ఎలిజిబుల్. అంటే మనం ఇక్కడ ఏం రౌండ్ అప్ చేయలేకపోతున్నాం? కాలం రౌండ్ అప్ చేసాం కానీ రోన్ రౌండ్ అప్ చేయలేకపోతున్నాం. సో ఇలా రౌండ్ అప్ చేయలేకపోతే కనుక దీన్ని మనం ఏంటంటే వీఆర్ నాట్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ద లీవింగ్ వేరియబుల్. అంటే ఈ రోన్ రౌండ్ అప్ చేస్తే మనం ఏ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తాం? మనం లీవింగ్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సార్ ఇఫ్ సపోజ్ రెండు వాల్యూస్ ఈక్వల్ వస్తాయి సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం దాంట్లో ఒకటి 2 వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఏం చేస్తాం సార్? సొల్యూషన్ ఇందాక చెప్పాను కదా, ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పేటప్పుడు 2 ఒకటే వచ్చినాయి కదా. అదే సార్, దానికే డౌట్. 2 ఒకటి వస్తే మన ఇష్టం, ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఓకే సార్, ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదు. అప్పుడు మాక్సిమం ఏమన్నా ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా అమ్మా ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ కూడా మన కాలం రౌండ్ అప్ చేసినప్పుడు కూడా ఇక్కడ -4 ఇక్కడ -4 వచ్చింది అనుకోండి, మన ఇష్టం ఏ కాలం రౌండ్ అప్ చేసినా పర్లా. అర్థమైందండి? ఇక్కడ -3 ఉంది, -4 ఉంది, 0 ఉంది. సో ఈ కాలమ్స్ అన్ని -4 వచ్చినాయి అనుకోండి, మన ఇష్టం అప్పుడు ఏ కాలం రౌండ్ అప్ చేసుకున్నా పర్లా, సొల్యూషన్ వస్తుంది. అలాగే రోలో కూడా అంతే, మినిమం వాల్యూస్ 2 వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, మన ఇష్టం ఏ రౌండ్ అప్ చేసుకున్నా పర్లా. అర్థమైందండి? ఓకే సార్. సో ఇది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది, ఎందుకంటే మనకి వీఆర్ నాట్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ద లీవింగ్ వేరియబుల్. సో ఆప్టిమమ్ సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. Because the solution is because we are not unable to find out the given variable. So the solution is unbounded. Okay, na? సో ఇలా రాసేసి ఆఫ్ చేసేస్తాం ప్రాబ్లం. ఎక్కడ రాలేకపోతే అక్కడ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు సెకండ్ టేబుల్లో రావచ్చు, థర్డ్ టేబుల్లో రావచ్చు. సో ఎక్కడ వస్తే అక్కడ ఆగిపోతుంది ప్రాబ్లం, సొల్యూషన్ రాదు, ఆన్సర్ అనేది రాదు ఇలా ఇస్తే కనుక. అర్థమైందండి? సార్ టుడే సెషన్ మెటీరియల్ పెట్టండి సార్. పెడతాను. లాస్ట్ క్లాస్ మెటీరియల్ కూడా సెండ్ చేయండి సార్. చూస్తాను. ఇప్పుడే లాస్ట్ బిగిన్ సెకండ్ మోడల్ చెప్పుకున్నాం కదా. ఎస్ సార్, మండే సెక్షన్ సార్. చూస్తాను ఉంటుంది, సేవ్ చేసాం.